వెల్కమ్ టు PM7 వార్తలు. డిజాస్టర్ అవ్వాల్సిన బిగ్ బాస్ సీజన్ 8 ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కాపాడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అవినాష్, రోహిణి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఈ సీజన్ ని ఊహించుకోవడమే కష్టం. అయితే షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో కేవలం ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే అందించేది. లోపల ఉన్నటువంటి హౌస్ మేట్స్ కొంతమంది ఆమెను తీవ్రంగా అవమానించారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ శెట్టి చాలా అహంకారంతో రోహిణిని బాడీ షేమింగ్ చేయటం, నువ్వు ఈ హౌస్ లో దేనికి పనికిరావు అంటూ ఆమెను ఎంతో దారుణంగా అవమానించాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న రోహిణి తనకి టాస్క్లు ఆడే అవకాశం వచ్చినప్పుడు శివంగిలాగా రెచ్చిపోయింది. ఆడపులిలాగా మగవాళ్లతో సమానంగా గేమ్స్ ఆడి శబాష్ అనిపించుకుంది. ముఖ్యంగా పృథ్వీని అతి కష్టమైన టాస్క్లో ఓడించి ఏ కంటెస్టెంట్ పొందలేనంత ప్రశంసలను ఆమె ఆడియన్స్ నుండి అందుకుంది. ఆ ఒక్క ఎపిసోడ్తో రోహిణి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈమెకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది, కానీ యూత్ ఆడియన్స్ లో మాత్రం ఫాలోయింగ్ లేదు. మొదటి నుండి ఆమె నామినేషన్స్ లోకి వచ్చి ఉండుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమో. రోహిణి బుల్లి తెర మీద అలాగే వెండి తెర మీద మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. అందుకే ఆమెకు వారానికి 3 లక్షల రూపాయల రెమ్యునేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఓకే చెప్పింది. ఆ ఒప్పందం మీద బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిణి 9 వారాలు హౌస్ లో కొనసాగినందుకు 27 లక్షల రూపాయల రెమ్యునేషన్ అందుకున్నట్లు సమాచారం.